అక్షరాలు నేర్చుకొని ఒక కవి సమాజం ఎడల బాధ్యతతోటి అనేక కన్నీళ్లు పట్టాడు, అన్ని కష్టాలు పడ్డాడు, పేదరికాన్ని అనుభవించాడు, గొర్రెల కాపరిగా పనిచేశాడు, హైదరాబాదు తాఫీ పట్టుకొని వచ్చి తాఫీ మేస్త్రిగా పనిచేశాడు. కానీ అలాంటి మహానుభావుని కేవలం ఆయన కలం 4 అక్షరాలు ఒక గొప్ప మహాకవిని చేశాయి. ఆయన గీతం ఈరోజు తెలంగాణ గీతమైంది. ఆయనకు ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నమెంటు ఏ గవర్నమెంట్ చేయని విధంగా నాడు గద్దరన్నకి ఎలా చేశాడో ఈరోజు అందశ్రీ గారికి కూడా ఒక పెద్ద స్మృతివనము నిర్మించి శాశ్వతంగా కవి బతికితే ఎలా బతకాలని వాళ్ళ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇచ్చి, అసలు ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కవులకు బాసటగా నిలబడి ఇలా ఇంత పెద్ద ఎత్తున చేయటం అనేది చరిత్రలో నిలిచిపోయే రోజు. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కు, రేవంత్ రెడ్డి గారికి కవుల పక్షాన, కళాకారుల పక్షాన మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక కవికి ఇంత గౌరవం ఇచ్చినందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాం. అందరి కవులు ఎలా ఉన్నామో ఈ తెలంగాణ ఉద్యమంలో గత 25 సంవత్సరాలుగా మేము అందరం కలిసి పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడాం. తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత గత 10 సంవత్సరాలు ఉన్న కేసీఆర్ గవర్నమెంట్ ఆయన రాసిన గీతాన్ని కానీ ఆయనను కానీ పట్టించుకోలేదు. గవర్నమెంట్ మారిన తర్వాత, ఒక డెమోక్రసీ రాష్ట్రానికి వచ్చిన తర్వాత, ఓ ప్రజాస్వామ్య వాతావరణం ఇక్కడ ఉన్న తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంటు ఒక సముచితమైన స్థానాన్ని కవులకు, కళాకారులకు ఇవ్వటం అనేది జరిగింది.